హాయ్ ఫ్రెండ్స్, పందిరి వేసిన రోజు ఇలా గాజులు అయితే వేసుకుంటారు. పందిట్లో అందరికీ ముత్తైదులకు అయితే గాజులు వేయిస్తారు మా సైడు. అయితే అందరం కలిసి పందిట్లో గాజులు అయితే వేసుకుంటున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పెళ్లి పందిరి వేసిన తర్వాత ఇలా పందిట్లో గాజులైన పిలిపించి గాజులు అయితే వేసుకుంటున్నాం. ఇంటి దగ్గరికి గాజులైన పిలిపించిన తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ అందరైనా సరే ఎవరైనా సరే అందరూ వచ్చి పందిట్లో అయితే గాజులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మేమేంటంటే కొద్దిగా లూజ్ ఉన్న సైజ్ అయితే మేమైతే గాజులు వేసుకుంటున్నాం. కాకపోతే కొందరు చేనుల పని చేస్తారు కదా, వాళ్ళకైతే కొంచెం టైట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా టైట్ గాజులు అయితే గాజులైన దగ్గర వేయించుకుంటున్నారు. చిన్నపిల్లలకైతే టైట్ గాజులు వద్దని చెప్పేసాం. కాకపోతే ఏంటంటే పిల్లలు ఇష్టంగా వేసుకుంటున్నారు. సో అందుకని మేము కూడా కాదనలేకపోయాం. అందరు టైట్ గాజులు అయితే వేసుకున్నారు. ఇక్కడ గుత్తం అంటే టైట్ గాజులు వేసుకునే వాళ్ళు అయితే గాజులైన దగ్గర వేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు కూడా కూర్చున్నారు. వాళ్ళు కూడా గాజులు వేసుకున్న తర్వాతే పిల్లలకు ఫస్ట్ పెద్ద ముత్తైదులు అంటారు కదా, వాళ్ళకైతే ఫస్ట్ వేపిస్తాము. వేయించిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేమందరం టైట్ గాజులు వేసుకోకుండా కొంచెం లూజ్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ సైజ్ అయితే తీసుకొని గాజులు అయితే వేసుకుంటున్నారు. అందుట్లో గోల్డ్ కలర్ అలా గ్రీన్, ఖచ్చితంగా పందిట్లో పెళ్ళికి అయితే గ్రీన్ కలర్ గాజులు అయితే వేసుకుంటారు. అది మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అందుకని మేమైతే అందరం గ్రీన్ కలర్ గాజులు అయితే వేసుకున్నాం. అందులో గోల్డ్ కలర్ అయితే సెట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అలాగే అందరం కలిసి అయితే గాజులు వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మా పిన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయని చెప్పేసి నాకైతే అడుగుతుంది. పందిట్లో గాజులు వేసుకునే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే గాజులు వేసుకున్నాము. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరూ కార్యక్రమ సామాన్ అని ఉంటుంది కదా, అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది, ఆ సామాన్ల దగ్గర అయితే ఉన్నారు. అయితే ఎవరు ఖాళీ ఉన్న వాళ్ళైతే అందరం వచ్చి అయితే ఇలా గాజులు అయితే వేసుకున్నాము. గాజులు వేసుకున్న టైంలో అయితే ఇలా ఫొటోస్కి అయితే అందరం పోజులు అయితే ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే కార్యక్రమ సామాన్ అని తీసుకెళ్తాము. అయితే మీ సైడ్ ఏమంటారో కార్యక్రమ సామాన్ ఇలా అయితే కొబ్బరిలు, బియ్యము అలా తీసుకెళ్లే వాటిని అయితే ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దీని వచ్చేసి కార్యక్రమ సామాన్ అంటారు. అయితే ఈ కార్యక్రమ సామాన్ అంతా ఒక వైట్ క్లాత్లో అయితే కట్టాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి అందరూ అయితే కలిసి ఇలా కూర్చొని పెద్దలు తెలిసిన వాళ్ళు అయితే ఇలా కార్యక్రమ సామాన్ కడతారు. మనకైతే తెలియని వాళ్ళు ఎవరు కట్టలేరు. ఇలా కార్యక్రమ సామాన్లో అయితే ఈ పిండి అయితే కడతారు. ఏం పిండి అంటే ఇది బియ్యం పిండి, అలాగే గోధుమ పిండి, అలాగే ఇంకా జొన్న పిండి, ఇవన్నీ కలిసి అయితే కడతారు. ఇలా సపరేట్గా అయితే కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇలా బియ్యం కూడా కొలత మీద అయితే బియ్యం కూడా వేయాల్సి ఉంటుంది. ఈ బియ్యమే కాకుండా ఇంకా కొన్ని బియ్యం ఉంటాయి, అవి అయితే ఒక సంచి అయితే వేయాల్సి ఉంటుంది, 50 కేజీలు. అయితే మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా కార్యక్రమ సామాన్లో ఇంకా చాలా సామాన్లు కడుతున్నారు. అక్కడ వచ్చేసి ఆ కార్యక్రమ సామాన్ అయితే కడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ షాజినం అయితే వేయాల్సి అని చెప్పారు. అందుకని చెప్పేసి గోంగడ అయితే పరిచి ఇలా షాజినం అయితే పరుస్తారు మా సైడు. దీన్ని మరి మీ సైడ్ ఏమంటారో, షాజినం అంటారా, బియ్యంతో ఇలా పరిచేదాన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే షాజినం పరుస్తాం అని అంటాము. పెళ్ళికొడుకు తండ్రి ఇలా షాజినం అయితే పరవద్దు అంటే ఇంట్లో కన్న తండ్రి అయితే షాజినం పరవద్దు అని చెప్తారు. మేనమామ వరుస అయినా సరే, లేక ఎవరైనా బాబాయ్ వాళ్ళు అలా ఉన్నా సరే వాళ్ళ దగ్గర అయితే ఇలా షాజినం అయితే పరుస్తారు. షాజినం పరవడం కూడా పెళ్లి కొడుకు చేసేటప్పుడు ఒకలాగా, అలాగే ఇల్లు నింపులు అంటారు కదా, పెళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకలాగా అయితే పరుస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిడికిలో బియ్యం అయితే పట్టుకొని ఇలా షాజినం అయితే పరుస్తున్నారు. కొందరు ఏం చేస్తారంటే వేళ్ళ మధ్యలో కూడా బియ్యంని వదులుతూ ఇలా షాజినం అయితే సేమ్ ఇలాగే డిజైన్ అంటే ఇలాగే షాజినం అయితే పరుస్తారు. ఇలా షాజినం పరిచిన తర్వాత 5 కుప్పలు అయితే ఇలా పోసి అయితే పెడతారు. తర్వాత ఇలా షాజినం అయితే పరిచిన తర్వాత పీటలు వేయాల్సి ఉంటుంది. పీటలు వేసిన తర్వాత ఎవరైతే ఖాళీ అయితే పెట్టరు, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా కూర్చోవాల్సి ఉంటుంది. ఇక్కడ మా నాన్నమ్మ అన్నయ్యకి అయితే ఒడి నింపుతుంది. ఇలా అందరూ కలిసి 5 మంది ముత్తైదులు అయితే ఒడి నింపాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెళ్లి పందిరి వేసిన తర్వాత పందిట్లో ఖచ్చితంగా పెళ్లి కొడుకుని అయితే చేయాలి అంట. పందిరి వేసిన తర్వాత ఖాళీ అయితే పెట్టొద్దని చెప్పారు. అందుకని మా సైడ్ అయితే ఇలా చేస్తారు.
ఇలా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు బట్టలు పెట్టాల్సిన వాళ్ళు ఉంటే ఎవరైనా సరే బట్టలు ఈ టైంలోనే పెడతారు. అయితే ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.